వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నందికొట్కూరు తాలూకా గ్రామీణ వైద్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేజీ గోవిందరెడ్డి హాజరయ్యారు. డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల యొక్క సేవలు ఎంతో ముఖ్యమని, పేద ప్రజలకు అత్యవసరమని, పరిస్థితుల సేవలు అందించాలని సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశామని, మన గుర్తింపు కోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలిపారు. అంతేకాకుండా తమ పరిధిలో వైద్యం అందించాలని సూచనలు ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు టి రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల పేర్ల ముందర డాక్టర్ పేరు రాయకూడదు అని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల కర్నూలు జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వర్ రెడ్డి, జి శ్రీనివాస యాదవ్, వర్కింగ్ కమిటీ కార్యదర్శి డి సప్తగిరి, రఘునాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు, కోశాధికారి సురేంద్ర ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. నందికొట్కూరు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 5 మండలాలు కలిసికట్టుగా ఉండి తమ పరిధిలో వైద్యం చేసుకునే విధంగా చూస్తామని సభాముఖంగా తెలిపారు. తమ సొంత ఖర్చులతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు 5 మండలాల అధ్యక్షులకి, సభ్యులకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం తాలూకా నాయకులు వనజ, మధు, కుమార్, సలీం, ఎర్రన్న, ఎంఎం బాషా, రమణారెడ్డి ఇక ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన మీటింగ్ రోజు 3 అయినా ఉండాల్సిందే, మీరు 4 అయినా ఉండాల్సిందే. ఎందుకంటే మేము ఆ విధంగా ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చాం. గోవిందరెడ్డి సార్ని కూడా సాయంత్రం 6కు ఫోన్ చేయించిన కాలాలు ఉన్నాయి. కాబట్టి భరించండి. అలాగే ఈరోజు వేదిక మీద ఉన్న మా గురువర్యులు ఆర్ఎంపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు తిలకపల్లి రాధాకృష్ణ ఆరోగ్యాల మీద ప్రేమ ఉంది అని ఎవరు అడిగారా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎవరు అడిగారా? మీ హాస్పిటల్ ఎంత కమిషన్ ఇస్తారు, నా పేషెంట్కి ఎంత ఇస్తారని అడుగుతున్నారా? కానీ మీ హాస్పిటల్ ఓనరు, మీ హాస్పిటల్ పార్ట్నర్స్ ఆర్ఎంపీలకు వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారని అడిగి మరి కేసులు పంపించాల్సిన సమయం మీకు ఆసనం అవుతుందని తెలియజేస్తున్నాం. అంతే అడుగుతున్నాం. మీ ఓనరు పబ్లిక్ గా ఆర్ఎంపీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసేశాడు. ఈ రోజు రెఫరెన్స్ పంపిస్తామని పిఆర్ఓ ఎలా పంపించాడు? మేము పంపమని దస్తగిరి చెప్పారని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఎందుకంటే డబ్బు కోసము అకృతి పడాల్సిన అవసరం మనకుందా? మన డబ్బులు ఇచ్చేది ప్రజలు, మనల్ని కాపాడేది యూనియన్ నాయకులు, మనకు సహకరించేది ఇలాంటి పెద్దలు. ఎవరికో ఎందుకు భయపడుతున్నారు? మీరు కరెక్ట్ వేలో ఉండండి. వృత్తి పరిరక్షణ కోసం పోరాడండి. నీ కుటుంబాన్ని అలాగే ఈ మీటింగ్ లో 32 మంది వచ్చారు సార్. నేను చాలా బాగుపడుతున్నాను. అలాగే ప్రతి ఒక్క మండలం వాళ్ళు ఇలాగే కలిసి కట్టున్నారు. గోవిందరెడ్డి సారు ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి. ఆయన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన సమయాన్ని మొత్తం కేటాయించి మన ఆరోగ్య వ్యవస్థను ఆయన కాపాడుతున్నాడు. మనము ఆయనకు మర్యాద ఇవ్వలేకుంటే మనము ఆరోగ్య వ్యవస్థలో ఉండి వేస్తుంది. ఒకరు 500 సంపాదించుకున్నాం, ఒకరు 10,000 సంపాదించుకున్నాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అన్న మనం వృత్తిలో మీరు ఎదుర్కొంటూ వచ్చి ఆ వృత్తిలో మీరు చిన్న చూపుతున్నారు. చాలా చాలా వరకు నాకైతే సహించగలుగుతాను. మీరు ఇలా మనము సార్కి సపోర్ట్ వస్తే ఆయన మన కోసం కొట్లాడి. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.